చాలా మంది వెయిట్ లాస్ ప్రాసెస్‌లో కొన్ని పిల్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవంటారు. బట్ ఆ పిల్స్ తీసుకున్నప్పుడు ఏంటి అనంటే లైక్ అంటే లైక్ చేతులు పట్టేయడం కానీ, షివరింగ్ రావడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో, అలాంటి కేసెస్‌లో కూడా ఏమైనా ఉంటాయా? ఉంటుందండి. సో, సడన్ వెయిట్ లాస్ అనేది ఎప్పుడు గూడా అది కరెక్ట్ కాదనమాట. హ్మ్. చాలా గ్రాడ్యుయల్‌గా ఒక హెల్తీ వేలో వెయిట్ అనేది తగ్గాలి. సో, మనం సరిపడా న్యూట్రిషన్ తీసుకుంటూ, ఒక ప్రాపర్ ఎక్సర్‌సైజ్ ద్వారా ఫ్యాట్ అనేది ఏదైతే బాడీలో ఉందో దాన్ని ఎనర్జీగా కన్వర్ట్ చేయటం, బర్న్ చేయటం అనేది ఒక ప్రాసెస్ అది. అలా ఏమీ జరగకుండా ఉత్తినే పిల్స్ ఏసుకొని వెయిట్ తగ్గించడానికి ప్రయత్నిస్తే, దాని ద్వారా లివర్ మీద, కిడ్నీ మీద కొన్నిసార్లయితే హార్ట్ ఫెయిల్యూర్‌లోకెళ్ళిన కేసెస్ కూడా చూస్తాం. హ్మ్. ఇంకపోతే నరాల మీద రకరకాల సమస్యలొస్తూ ఉంటాయి. వాటిలో మనకి టాక్సిన్స్ ఉంటాయి. ఆ టాక్సిన్స్ అనేది నర్వ్స్ మీద ఎఫెక్ట్ చేసి, ఈ వణుకులు రావడం, విపరీతమైన నీరసం అయిపోతే గనక హ్మ్. పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం లాంటివి డెఫిషియన్సీస్ అయ్యి, ఈ కండరాలన్నీ నొప్పులు రావడం. సో, అందుకనే ఎవరైనా గనక ఫాస్టింగ్ లేదా డీహైడ్రేషన్‌లో ఉన్నారు అనంటే సన్ స్ట్రోక్ లాంటివి వచ్చినప్పుడు, ఈ నొప్పులు విపరీతంగా ఏదో జ్వరం వచ్చిన వాళ్ళకి ఒళ్ళు నొప్పులు ఉన్నట్లు వస్తారనమాట వాళ్ళు. సేమ్ అదే సిట్యుయేషన్ మనం డైటింగ్ చేసే వాళ్ళలో కూడా చూస్తాం. కొద్ది రోజుల తర్వాత వాళ్ళకి ఆ వీక్‌నెస్‌లన్నీ బయటకొస్తాయి. ఇమ్మీడియేట్‌గా రాకుండా ఆఫ్టర్ సమ్ డేస్ తర్వాత యెస్, వస్తూ ఉంటాయి. డెఫినైట్‌లీ. యెస్.